హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా నేను చేసిన రెసిపీ వచ్చేసి బగారా రైస్ చేశాను. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసేటట్టు చాలా సింపుల్, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలనో ఇప్పుడైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, చికెన్ కూర బగారా రైస్ అయితే చేశాను. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చికెన్తో కనుక ఈ రైస్ తింటే చాలా బాగుంటుంది. మసాలా కూర ఏదైనా చాలా బాగుంటుంది. రండి మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో చికెన్ కూర బగారా రైస్. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ కోసం 1 kg రైస్ తీసుకున్నాను. ఇలా కడిగి ఒక 10 minutes ఇలా నానబెట్టుకున్నాను. ఇది మామూలు రైసే ఫ్రెండ్స్. మీరు బాస్మతి రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మామూలు రైసే తీసుకున్నాను. ఇలా నాకు కడిగి 2-3 సార్లు నీళ్ళు పోసి ఇలా నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా అన్నీ చూపిస్తాను. ఒక 4-5 టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా గరం మసాలా కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, పుదీనా కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను. స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, యాలకులు అన్నీ తీసుకున్నాను అనమాట. మనం బిర్యానీలు వేస్తాం కదా అన్నీ. కొద్దిగా నెయ్యి అయితే కావాలి. ఇప్పుడైతే మనం రైస్ ఎలా చేయాలనో చూద్దాం రండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసాను. బాగా కరగనిద్దాము. ఆయిల్ వేడెక్కింది, నెయ్యి అయితే కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 1 kg రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకని కొద్దిగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన కూడా పోయింది. చూడండి బాగా ఉల్లిపాయలు కూడా కొద్దిగా బ్రౌన్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలను వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకొని టమాటాలని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము. టమాటాలు కూడా కొద్దిగా బాగా మగ్గాయి చూడండి. ఈ కాస్త మగ్గే ముందుగా మనం ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇంకా నేను కారం ఏమీ వేయడం లేదు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసాను. బగారా రైస్లో కారము పసుపు అని ఏమీ వేయకూడదు. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా అయితే మగ్గిపోయింది. టమాటాలు మనం వేసిన గరం మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కడిగి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు కనుక ఎక్కువ ఉంటే అన్నము చిమిడిపోతుంది. ఒకసారి బాగా ఒక 2-3 నిమిషాలు ఈ రైస్ని మనం ఈ మసాలా బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. అప్పుడే మనకి బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి అన్నీ వేసాం కదా, రైస్కి బాగా పట్టే వరకు మనం వేసిన ఉప్పు ఇవన్నీ బాగా పట్టే వరకు ఇలా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము.
ఇప్పుడు మొద్ద ఇచ్చొద్దాము. చూడండి బాగా అయితే కొద్దిగా ఫ్రై అయింది, రైస్ కొద్దిగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కలిపెట్టకూడదు ఫ్రెండ్స్, కలిపెడితే బియ్యం నానబెట్టాం కదా విరిగిపోతుంది. విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో అయితే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒకటి వేసాను, ఇంకా కొద్దిగా పోద్దాం. 1 కప్పు వేసాను కదా, దీని నిండా నేను రైస్ తీసుకున్నాను అనమాట. దీంతోనే 1.5 కప్పు వాటర్ అయితే వేసాను. ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. ఇప్పుడే మనకు ఉప్పు ఏమన్నా కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. దమ్ములో ఉడికించాలి. మూత తెచ్చొద్దాము. చూడండి ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మీడియం మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో మీడియంలో పెట్టుకుంటూ బాగా ఉడకనిద్దాము. మూత పెట్టేసేసుకొని ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ నీరంతా ఇనిగిపోయే వరకు మూత పెట్టుకొని ఇప్పుడు మంటను తగ్గించుకొని సిమ్ములోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఊరికినే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్, కలిపెడితే బియ్యం అంతా విరిగిపోతుంది. విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి అయిపోయింది. బగారా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే, ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చికెన్ కూరతో కానీ మసాలా కర్రీలతో కనుక తింటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.